హలో అండి. మన ఇంట్లో పండుగప్ప ఇగురు చేశానండి. ఇది చిన్న సైజ్ పండుగప్ప చేప అండి. సో నేను చెప్పిన కొలతల్లో ఉప్పు కారాలు వేసుకుంటే సరిపోద్దండి. మీరు తెచ్చుకున్న చేప సైజ్ బట్టి మీరు ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోండి. ఈ చేప శుభ్రంగా కడిగి దీనిలో నేను పావు స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1½ స్పూన్ కారం వేసానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి వేసాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని ముక్కకు పట్టేలాగా మంచిగా కలుపుకొని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కప్ ఆనియన్స్ని ఆయిల్లో వేసుకోవాలండి. అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు, 2-3 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా చేసుకుని వేసుకోవాలండి. చూసారు కదా, ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ని తీసుకుని ఆనియన్స్లో వేసేసుకోవాలి. కొద్దిగా అడ్జస్ట్ చేసి మూత పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి వచ్చి ముక్కలు ఉడుకుతూ ఉంటాయి కదండి. ఈ టైంలో 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మ్యారినేట్ చేసిన గిన్నెలోనే నేను వాటర్ తీసుకుని దీనిలో వేస్తున్నానండి. ఇప్పుడు యాక్చువల్గా పులుసు కూరల్లో అయితే చింతపండు పులుసు పోసుకుంటామండి. ఆ ప్లేస్లో ఇది ఇగురు కూర కాబట్టి ఓన్లీ 1 గ్లాస్ వాటర్ వేసుకున్నామండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, 1 ఫుల్ స్పూన్ గరం మసాలా, ఇది హోమ్మేడ్ అండి. మీ దగ్గర ఇంట్లో చేసిన గరం మసాలా అయినా బయటదైనా పర్లేదండి. 1 స్పూన్ వేసుకుని ఆయిల్ పైకి వచ్చేదాకా ఇలా ఉంచుకొని, ఇలా ఆయిల్ పైకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. పండుగప్ప ఇగురు చాలా టేస్ట్గా వచ్చిందండి. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్